ఎలాగా ఆ యొక్క వెలుగు క్రియలు ప్రకాశింప చేయగలుగుతామంటే ఒక మంచి క్రియలు చేయడం ద్వారా, ఒక మంచి పనులు చేయడం ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలుగుతాం. వారిని కూడా మనం ఏం చేయగలుగుతామో వెలిగించగలుగుతాం. ఎప్పుడైతే నీ సత్క్రియలు వారికి చూపిస్తావో వారిలో ఉన్నటువంటి ఆ దుర్మార్గతంతో కూడా పోయి, వాళ్ళలో ఉన్న చీకటి తొలగిపోయి వారు కూడా ప్రభు యొద్దకి రాగలుగుతారనేటువంటి సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు నిన్ను నన్ను కూడా వెలుగుగా మార్చాడు. నిన్ను నన్ను కూడా ఒక దివిటి వలె మార్చాడు. అంటే నీ మటుకు నువ్వు ఉండాలని కాదు, కొంచెం కింద నువ్వే ఉండాలని కాదు, లేకపోతే నీ ఇంట్లో నువ్వు ఉండాలని కాదు. నీవు అనేకులను ఏం చేయాలంటే వెలిగించాలి. అనేకులకి మరి దేవునికి ప్రేమను నువ్వేం చేయాలి? ప్రకటించాలి. అనేకులకు దేవునికి గొప్పతనాన్ని, ఆయన ప్రేమను ఇతరులకు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకంలో ఆయన అనుగ్రహించబడ్డాడు.